ఓకే సార్. మీరు దగ్గరికి వెళ్ళండి సార్. సార్ మీరు దగ్గరికి వెళ్ళండి. అమ్మా నువ్వు కూడా జరగమ్మా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు లక్ష్మీపతి అండ్ మాధవి లత. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ మ్యారేజ్ డే. అమ్మ కొంచెం దగ్గరికి జరగమ్మా. ఫోటో తీస్తానా సార్. ఫోటో కూడా తీస్తాను సార్. వీడియో కూడా ఉన్నది. తీస్తున్నా సార్. అది వచ్చింది సార్. సార్ ఏంటి సార్. నీకే అటు చూడు అటు చూడు. ఇటు చూడు. మిత్రులారా, ఈరోజు మనము ఈ జ్యోతి అనాథ వృద్ధుల ఆశ్రమంలో మా మిత్రులు వీళ్ళిద్దరు మా ఇంటి ముందు మాకు దేనికైనా కావాలన్నా కానీ మా ఇంటి ఎదురుకు ఫస్ట్ ఉండేది వీళ్ళే. వీళ్ళ 36వ పెళ్లి రోజు సందర్భంగా వీళ్ళు ఏం చేశారంటే ఇంట్లో ఏదో కేక్ కటింగ్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుందాము అన్న దానికన్నా దాతృత్వ గుణంలో ఇది దాతృత్వ గుణము, మహాదాతృత్వ గుణం అన్నమాట. ఈ అనాథాశ్రమంలో ఈ అనాథలకి నోట్లో ఒక మంచి స్వీటు, ఒక కేక్, అరటిపండు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంట్లో కాదు మేము అక్కడ చేసుకుంటామంటే తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం ఇప్పుడు వీళ్ళ 36వ పెళ్లి రోజు ఈ జ్యోతి అనాథ వృద్ధులాశ్రమంలో జరుపుకుంటున్నాము. ఇది చాలా ఆనందదాయకము. ఇంట్లో చేసుకుంటాము అంటే అది వేరే విధంగా ఉంటుంది. ఈ అనాథల్ని కలుపుకొని మన పెళ్లి రోజు పుట్టినరోజులు చేసుకోవడము వేరే. మనం ఇంట్లో చేసుకుంటే మామూలుగా ఇంట్లో వండుకుంటాము, తింటాము, అయిపోతుంది. కానీ ఈ అనాథల నోట్లో ఒక ముద్ద మనం పెట్టగలుగుతున్నాము. అందులో ఇలాంటి స్వీట్స్, చక్కటి లడ్డూలు, కేకు, అరటిపండు వీళ్ళ పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటుంది. ఈ అనాథల అందరి ఆశీర్వచనము మా లక్ష్మీపతి మాధవి లత మీద తప్పకుండా ఉంటుంది. ఆ భగవంతుడు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఈ కార్యక్రమాన్ని వీళ్ళ అబ్బాయి డాక్టర్ సాయి వెంకటేష్ మరియు వీళ్ళ కోడలు కూడా డాక్టర్ గీతామోహిని వాళ్ళ ద్వారా నిర్వహిస్తున్నారనమాట. ఆ చిన్నపిల్లలు ఆ చిన్నారులకు కూడా ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి వాళ్ళ ఉద్యోగ రీత్యా వాళ్ళు చేస్తున్న వృత్తిలో వాళ్ళు ఇంకా పైకి ఎదగాలని మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ తరఫున ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి పంచేసి మనం వెళ్ళిపోదాము. ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. ఈ కార్యక్రమము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో దాతృత్వం కావాలి. ఆ దాతృత్వం ఉన్న వీరికి తప్పకుండా భగవంతుడు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇస్తాడని కోరుకుంటూ ఇప్పుడు కేక్ ముక్కలు చేయవలసిందిగా మా ప్రజలని కోరుకుంటున్నాను.